Hi friends, welcome to SOG Robotics and Embedded Systems. ఈరోజు మన టాపిక్ చూసినట్టయితే ఇంట్రడక్షన్ టు ద ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్. కొత్తగా చూస్తున్న వాళ్ళు పార్ట్ 1ని చూసి మళ్ళీ పార్ట్ 2ని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ సిరీస్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో అందరూ ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంట్రడక్షన్ టు ద ఆర్డినో ఐడిఈ. వాట్ ఈస్ ఆర్డినో ఐడిఈ? ఆర్డినో ఐడిఈ అంటే ఏంటి? ఆర్డినో ఐడిఈ అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో మనము ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. అందులో మనము సి ఆర్ C++ని యూస్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ని యూస్ చేసి ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్స్ని లేదు ఐఓటీ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు. ఐఓటీలో మనం ESP8266కి ESP32కి కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎలానో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ లైబ్రరీస్ అండ్ ఫంక్షన్స్ని యూస్ చేసుకొని కాంప్లికేటెడ్ ఆర్డినో ప్రాజెక్ట్స్ని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. మనకి టాప్ మెనూ బార్లో ఫైల్, ఎడిటర్, టూల్స్, స్కెచ్, హెల్ప్స్ ఉంటాయి. హౌ టు ఇన్స్టాల్ ఆర్డినో ఐడిఈ? ఆర్డినో ఐడిఈని ఎలాగ ఇన్స్టాల్ చేయాలి? మనకి ఆర్డినో ఐడిఈ కోసం ఆర్డినో ఐడిఈ అఫీషియల్ పేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందులో నేను మీకు ప్రిఫర్ చేస్తున్నది ఆర్డినో ఐడిఈ 1.8.19 లెగసీ ఐడిఈ. ఇందులో ఏమంటే మనకి సాఫ్ట్వేర్ అనేది చాలా సింపుల్గా, అంత కాంప్లికేటెడ్ లేకుండా ఈజీగా ఉంటుంది. ఇందులో మనకి ఫంక్షన్స్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది, మనకి యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆర్డినో ఐడిఈ ఇది చాలా అడ్వాన్స్డ్ 2.3.6, ఇది లేటెస్ట్గా ఉన్నది. ఇందులో ఏమంటే మనకి ప్రీ డిఫైన్ అయిన లైబ్రరీస్ ఉంటాయి. బట్ ఇందులో ఏమంటే మనకి ఆ యొక్క టాస్క్ బార్ నుంచి ఆ టోటల్ ఎంటైర్ స్కెచ్ టూల్ వరకు మొత్తం అది మనకి కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందులో యూజ్ చేయడం కూడా మనకి కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకోసం నేను ఆర్డినో ఐడిఈ 1.8.19ని ప్రిఫర్ చేస్తున్నా. ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ మనం బ్రౌజర్ని ఓపెన్ చేసి ఆర్డినో ఐడిఈ అనేది సెర్చ్ చేద్దాం. ఇలా ఆర్డినో ఐడిఈ డౌన్లోడ్ అనేది వస్తుంది. ఫస్ట్ పేజ్ సాఫ్ట్వేర్ ఆర్డినో అని క్లిక్ చేసి మీకు పైన చూసారంటే ఆర్డినో ఐడిఈ 2.3.6, ఇదే మీకు చెప్పిన నేను లేటెస్ట్ వర్షన్. ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు మీ రైట్ సైడ్ విండోస్ విన్ 10 అయితే ఇది, లేదు అంటే మీరు లినక్స్ యూస్ చేస్తున్నప్పుడు లినక్స్కి మీరు పైన లింక్ని, లేదు మ్యాక్ ఓఎస్ యూస్ చేసినప్పుడు మీకు పైన ఇంటెల్ అయితే ఇంటెల్, లేదు యాపిల్ సిలికాన్ అయితే యాపిల్ సిలికాన్, దానికి తగ్గట్టు మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మనం డౌన్లోడ్ చేయబోయే సాఫ్ట్వేర్ ఆర్డినో ఐడిఈ 1.19. నేను యూజ్ చేస్తున్న ఆర్డినో ఐడిఈ అయితే ఇదే. ఎందుకంటే ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ప్రోగ్రామ్ రాయడానికి కానీ మనం యూజ్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీకు రైట్ సైడ్ విండోస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్క్రోల్ చేశారంటే జస్ట్ డౌన్లోడ్ అని ఉంటుంది బటన్. మళ్ళీ స్క్రోల్ చేసి జస్ట్ డౌన్లోడ్, అంతే, వెంటనే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, మీకు చూపిస్తాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసేలాక ఆర్డినో ఐడిఈని డబుల్ ట్యాప్ చేశాక మనకి ఇనిషియలైజేషన్ మొత్తం బోర్డ్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇదే స్కెచ్ నోట్. ఇందులో మనము ప్రోగ్రామ్ని రాయడం జరుగుతుంది. ఇది ఫైల్, ఎడిట్, స్కెచ్, టూల్ అండ్ ఫైల్. ఫైల్లోకి వస్తే న్యూ, ఓపెన్. అంటే న్యూ అంటే మీరు ఒక న్యూ ఫైల్ని అంటే న్యూ ప్రోగ్రామ్ రాయాల్సినప్పుడు మీరు ఈ న్యూని సెలెక్ట్ చేసుకోండి, అంటే Ctrl+N షార్ట్ కట్. ఓపెన్, మీ దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది, దాన్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు Ctrl+Oని క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ రీసెంట్. ఈ ఓపెన్ రీసెంట్ ఏమంటే మీరు రీసెంట్గా ప్రోగ్రామ్స్ని రాశాక ఏదైతే మీకు ఓపెన్ చేసి ఉంటారో అది స్టెప్ వైజ్గా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది రీసెంట్ ఫైల్స్లో. నెక్స్ట్ స్కెచ్ బుక్. మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ని సేవ్ చేశారో మీ ఆర్డినో ఐడిఈలో మొత్తం ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో ఏమంటే మనకి బేసిక్స్ నుంచి లాస్ట్ వరకు ఉన్న మొత్తం బేసిక్స్ యొక్క ప్రోగ్రామ్స్ అనేది ఇందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
బేసిక్స్లో చూసారంటే ఫస్ట్ వన్ బ్లింక్, అంటే మనం ఒక ఎల్ఈడిని గ్లో చేయాల్సి ఉంటుంది ఒక సర్టెన్ టైం వరకు. ఒక డిలేని ఇచ్చి 1 సెకండ్ 2 సెకండ్స్కి మనము ఎల్ఈడిని గ్లో చేయడం చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. క్లోజ్ అంటే మీరు ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత సేవ్ చేశాక క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్. ఈ ప్రిఫరెన్సెస్ ఏంటంటే మనకి ఈ యొక్క ట్యాబ్ కంట్రోల్ మొత్తం ఈ ప్రిఫరెన్సెస్లో ఉంటుంది. ఇందులో ఇప్పుడు డిస్ప్లే లైన్ నెంబర్స్, అంటే ఇక్కడ మీకు నెంబర్స్ డిస్ప్లే అవుతుంది కదా మీ లెఫ్ట్ సైడ్. ఈ నెంబర్స్ అనేది మనకి ఎనేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే లైన్స్ పైన క్లిక్ చేసినప్పుడు రైట్ టిక్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది టిక్ లేనప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డిసపియర్ అవుతుంది. ఇది ఎందుకంటే మనం ఈ లైన్స్ యూజ్ చేస్తాము. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని లైన్స్ ఉంది, 9 లైన్స్ ఉంది. ఇలాగా మీరు ప్రోగ్రామ్ రాశాక ఎన్ని లైన్స్ వరకు ఆక్యుపై చేసుకుందో అనే డేటా కోసం మీరు ఈ లైన్స్ని ఎనేబుల్ చేసి పెట్టుకోవచ్చు. ఎడిట్, ఈ ఎడిట్లో ఏంటంటే మీరు ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ కట్ ఇలా చేయొచ్చు. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా కూడా దాన్ని బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెలెక్ట్, అంటే మీరు కంట్రోల్ ఏ కొట్టినప్పుడు మొత్తం సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, అంటే మీరు సైజ్ అనేది తగ్గించుకోవాలా ఇంక్రీజ్ చేయాలా అనే దాని గురించి ఈ ట్యాబ్స్. నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్ ఫైండ్ ప్రీవియస్. ఇందులో ఏమంటే మీరు ఏదైనా ఫైండ్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, నేను వాయిడ్ని ఫైండ్ చేయాలనుకుంటున్నా. ఎక్కడ ఉందో చూపిస్తుంది చూసారా. ఇప్పుడు ఆ వాయిడ్ని దేంతోనే రీప్లేస్ చేయాలంటే నేను ఇక్కడ ఏ లెటర్ అయితే ఇస్తానో ఆ లెటర్తో అక్కడ రీప్లేసెస్ అయిపోతుంది. మనకి ఈజీగా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీప్లేస్ ఆల్. నెక్స్ట్ స్కెచ్. ఈ స్కెచ్లో ఏంటంటే వెరిఫై కంపైల్ అప్లోడ్ మెయిన్ ఈ 2 ఫంక్షన్స్. ఈ వెరిఫై కంపైల్లోనే మనము ప్రోగ్రామ్ని రాశాక వెరిఫై చేస్తాము. అంటే మనకి ప్రోగ్రామ్ అనేది అంతా కరెక్ట్గా ఉందా లేదా అని. ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మనకి ఆటోమేటిక్గా కన్సోల్ బార్లో చూపిస్తుంది. కన్సోల్ బార్ అంటే మీకు కింద ఉన్న ఈ బ్లాక్ స్క్రీనే కన్సోల్ బార్ అంటాము. ఇందులో మనకి ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా మొత్తం ఇది చూపిస్తుంది. నెక్స్ట్ అప్లోడ్. వెరిఫై అయిన తర్వాత మనము సెలెక్ట్ చేసిన బోర్డుకి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్స్. ఈ టూల్స్లో మనము మేనేజ్ లైబ్రరీస్. ఈ మేనేజ్ లైబ్రరీస్ ఏంటంటే మనము ఒక ప్రోగ్రామ్ని రాసేప్పుడు అందులో ఖచ్చితంగా మనం లైబ్రరీస్ని ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఆ లైబ్రరీలో డిఫైన్ అయిన కమాండ్స్ని కానీ స్టేట్మెంట్స్ని కానీ ఫంక్షన్స్ని కానీ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అందుకోసం మనం ఈ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ మానిటరింగ్. ఈ సీరియల్ మానిటరింగ్ ఏంటంటే మనం ఏదన్నా సీరియల్ కమ్యూనికేషన్ చేయాలంటే యూఆర్ట్ కమ్యూనికేషన్ ద్వారా యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్స్ ద్వారా చేయాలంటే మనము ఈ సీరియల్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ సీరియల్ మానిటర్ ద్వారా. ఓకేనా. ఇందులో మనకి నెక్స్ట్ వీడియోస్లో నేను సీరియల్ మానిటర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ బోర్డు. ఇదే మనము సెలెక్ట్ చేయాల్సిన బోర్డు. ఇందులో బోర్డ్ మేనేజర్ ఏంటంటే మనం డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ బోర్డ్స్ ఒకవేళ మనకి ఇక్కడ చూపించినప్పుడు కింద డిఫాల్ట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్డినో ఏవిఆర్ బోర్డ్స్. ఇందులో చూసారంటే ఆర్డినో యూనో ఉంది, ఆర్డినో నానో ఉంది, మెగా ఉంది, ఓకేనా, మినీ ఉంది. ఇలాగ డిఫరెంట్ ఎన్ని ఆర్డినోస్ ఉన్నాయో ఆ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ESP32 ఆర్డినో. ఇందులో ఏమంటే ESP బోర్డ్, ఇవన్నీ వైఫై మాడ్యూల్ బోర్డ్స్. ఓకే. ఇది ESP8266, ఇది కూడా వైఫై మాడ్యూల్ బోర్డ్స్. నెక్స్ట్ పోర్ట్. ఇప్పుడు నేను మీకు ఆర్డినోని కనెక్ట్ చేసి చూపిస్తాను. చూసారా, ఈ ఆర్డినోని మీకు కనెక్ట్ చేసి పోర్ట్ సెలెక్షన్ ఎలాగా, ఏ పోర్ట్కి సెలెక్ట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఎలాగ కనుక్కోవాలి అనేది మీకు చూపిస్తా. చూసారా, ఎల్ఈడి గ్లో అయిందా ఆర్డినోలో. ఇప్పుడు మీరు ట్యాబ్ని మినిమైజ్ చేసి డివైస్ మేనేజర్కి వెళ్ళండి. ఇక్కడ డివైస్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. డివైస్ మేనేజర్ సెర్చ్ చేశాక ఇక్కడ చూడండి పోర్ట్స్ వెళ్ళారంటే ఆర్డినో యూనో అని చూపించిందా మీకు. ఇక్కడ చూడండి COM3. ఓకేనా, అంటే 3లో సెలెక్ట్ అయింది. దీని యొక్క పోర్ట్ నెంబర్ అనేది 3. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఆర్డినో ఐడికి వచ్చేద్దాము. టూల్స్లో వెళ్ళారంటే మీకు బోర్డు
ఇప్పుడు నేను ఆర్డినో యూనోని సెలెక్ట్ చేసిన పోర్ట్ ఇక్కడ చూసారా వచ్చేసిందా. ఇలాగే మీరు టైప్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ గెట్ బోర్డ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మీరు పోర్ట్ సెలెక్ట్ చేస్తారో బోర్డ్ కండిషన్ వర్కింగ్లో ఉందా లేదా అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే గెట్ బోర్డ్ని సెలెక్ట్ చేస్తాం. చూసారా దీని యొక్క డీటెయిల్స్ సీరియల్ నెంబర్ నుంచి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ షో ఆఫ్ అవుతుంది. ఇది మనకి ఆర్డినోలో కనెక్ట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇవి డైరెక్ట్ బటన్స్ అనమాట. ఇప్పుడు మీరు స్కెచ్లో వెళ్ళాలంటే ఇక్కడ వెరిఫై ఇలా క్లిక్ చేయకుండా మీరు ఈ టిక్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంపైలింగ్ స్కెచ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ సెకండ్ బటన్ని అప్లోడ్ కొట్టారంటే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూ, ఇందులో మీరు న్యూ ఫైల్ని స్కెచ్ని ఓపెన్ చేయాలంటే న్యూ ఫైల్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్. మళ్ళీ మీరు రాసిన ప్రోగ్రామ్ని సేవ్ చేయాలంటే ఈ లాస్ట్ది సేవ్. ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఆర్డినో ఏ పోర్ట్లో సెలెక్ట్ అయింది అనేది మీకు ఇక్కడ డౌన్ మీ ఒక రైట్ సైడ్ డౌన్ సైడ్ చూసారంటే ఆర్డినో యూనో ఆన్ COM3 ఉందా, ఈ పోర్ట్కి మనకి సెలెక్ట్ అయింది. హౌ టు ఇన్స్టాల్ ఆర్డినో లైబ్రరీస్. ఆర్డినో లైబ్రరీస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, మెయిన్ ఆర్డినో లైబ్రరీ అంటే ఏంటి. ఇప్పుడు మీరు రాసే ప్రోగ్రామ్స్లో మీరు చాలా ఫంక్షన్స్, చాలా వేరియబుల్స్, డేటా టైప్స్ ఇలా చాలా తీసుకుంటారు. అవన్నీ మనకి లైబ్రరీస్లో డిఫైన్ అయి ఉంటుంది. ఒక్కొక్క లైబ్రరీకి మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ కానీ డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటుంది. డిస్ప్లేస్, నెక్స్ట్ సీరియల్ కమ్యూనికేషన్స్, వీటికి అన్నిటికీ సంబంధించిన లైబ్రరీస్ అనేది ఉంటుంది. ఎవరీ సెన్సార్స్కి, కొన్ని సెన్సార్స్కి అయితే GPS, GSMs ఇవన్నీ మాడ్యూల్స్, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, వీటికంతా కూడా మనము లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ లైబ్రరీస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో దొరుకుతాయి అనేది కూడా ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇందులో మనకి 3 టైప్స్గా లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మాన్యువల్లీ ఇన్స్టాలింగ్ ద ఫైల్స్ అంటే మాన్యువల్గా మనము ఫైల్స్ని ఇన్స్టాల్ చేయడం. ఇన్స్టాలింగ్ యూజింగ్ ద లైబ్రరీ మేనేజర్. నెక్స్ట్ ఇంపోర్ట్ టు ద ఆర్డినో యూజింగ్ ద జిప్ ఫైల్ అంటే జిప్ ఫైల్ని డైరెక్ట్గా మనము అప్లోడ్ చేయడం ఎలాగా. ఓకేనా, ఈ 3 ఇప్పుడు చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే యొక్క ఫైల్ని చూద్దాం. ఇక్కడ లిక్విడ్ క్రిస్టల్ చూసారంటే ఫస్ట్ మనకి ఆర్డినో డాక్యుమెంట్స్ అనే ఒక లింక్ వస్తుంది. అందులో ఓపెన్ చేశారంటే మనకి ఆ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే రిలీజెస్ పైన క్లిక్ చేశాక మీకు ఇవన్నీ వర్షన్స్, స్టార్టింగ్ వర్షన్, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ వర్షన్ నుంచి మొత్తం వర్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేద్దాం. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. స్కెచెస్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా ఇంక్లూడ్ లైబ్రరీ. ఇక్కడ ఇంక్లూడ్ లైబ్రరీ దగ్గర మీరు ఇది మాన్యువల్ టైప్ యాడ్ జిప్ ఫైల్ అని ఉంటుంది. ఫస్ట్ ఉండండి, యాడ్ జిప్ లైబ్రరీ. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడ సేవ్ అయి ఉంటుంది. నేను డౌన్లోడ్ చేసినది ఇక్కడ ఉంది, లిక్విడ్ క్రిస్టల్ అని. ఓపెన్. చూడండి లైబ్రరీ యాడెడ్ టు యువర్ లైబ్రరీస్. ఓకేనా, ఇప్పుడు మన లైబ్రరీ అనేది మాన్యువల్గా యాడ్ అయింది. ఇప్పుడు మాన్యువల్గా కాకుండా మనము ఆర్డినో ఐడిలో ఉన్న మేనేజర్ లైబ్రరీస్ నుంచి ఎలాగ ఇన్స్టాల్ చేస్తామో చూద్దాం. ఎస్, క్రిస్టల్ సెర్చ్ చేసింది మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చింది చూసారా. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది, ఎందుకంటే మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ అయింది. సో మనం మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనేసి చూపిస్తుంది. ఓకేనా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేశారంటే ఇన్స్టాల్ అవుతుంది. ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ గురించి మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ అండ్ బ్లింకింగ్ ఎల్ఈడి గురించి డీటెయిల్గా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.